రాజ్యాంగబద్ధంగా ప్రజలచే అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ మేరకు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కమిటీ సభ్యుడు, లీగల్ సెల్ విభాగం, వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నారని అన్నారు. నగర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బూర రమణ, ఉడమల్ల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, కారంగి వీర్రాజు, బత్తిన రవికుమార్, కార్యదర్శులు కొమరం సురేష్, పెద్ద, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు దుత్తారపు గంగాధర్, కానేటి ప్రభుదాస్, లీగల్ సెల్ నగరాధ్యక్షుడు కొమ్మర్తి బాబ్జీ, లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు నూకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి, ఎడిటింగ్లు చేసి మరి మాజీ ఎంపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మార్గాన్ భరత్రాం తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన మరి వర్గాల మధ్యన స్విచ్ పెట్టే విధంగా అనని మాటల్ని అన్న మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, అలాగే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లరి చేయడం జరిగింది. దాని భరత్రాంకి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి నగరంలో బిళ్ళలు అధికించడం, రోడ్ డివైడర్లో తప్పితే ఈ రాజమండ్రి అభివృద్ధిని మీరు ఏం చేసిందేం లేదు. ఏ రోజు కూడా ప్రజాశక్తంలో ప్రజా సంస్థల మీద మీరు నిలబడి నించొని మరి చేసింది ఏమీ లేదు. మీకు ఏంటంటే మీరు ఇంకా మారరు. ఎందుకంటే ఈ రాజమండ్రి ప్రజలు, మీరు నిజంగా ప్రజలు సేవ చేసి ఉంటే మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు మరి 73,000 ఓట్లతో ఎలా గెలుపొందారు? ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అనేటప్పుడు నువ్వు ఎందుకు సంవత్సరం మీద 6 నెలలు గడిచినా ఆయన మీద ఈవీఎంల మీద నెగ్గాడని ఎందుకు నువ్వు కేసు వేయలేకపోయావు? పోనీ రీకౌంటింగ్ వెళ్ళలేకపోయావు? నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఈవీఎం ఎమ్మెల్యే అయితే ఆయన అడ్డగోలుగా నెగ్గితే నువ్వు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు? ఆయన గడిచిన 5 ఏళ్లలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలోని ప్లస్ రాజమండ్రిలోని నిత్యం ప్రజలతో ఉన్నారు కనుకనే ప్రజలు ఆదరించి 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నావు. ఆయన ఈవీఎం ఎమ్మెల్యే కాదు, ఏటీఎం ఎమ్మెల్యే అంటే ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఆయనే. గుర్తుపెట్టుకోండి, మార్గాని భరత్రాం గారు ఆల్ టైమ్ ఎమ్మెల్యే ఆయనే. ఎందుకంటే ఆయన ప్రజల మధ్య ఉంటున్నాడు, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మనిషి, ప్రజల మధ్య ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా ఆల్ టైమ్ ఎమ్మెల్యే. ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే.